ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో, మీ హెల్త్ బావుండాలి. మీకంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోలో ఏంటి, నేనెలా ఉన్నాను, నా లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తూ ఉంటారు కదా! మీకు ఆ విధంగా తెలుస్తుంది నేనెలా ఉన్నాను, ఏంటి అనేది. బట్ నా సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్ చేస్తేనే కదా మీరు మీ గురించి నాకు తెలిసేది. సో, మీరు కొంచెం టైం తీసుకొని నాకు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే వీడియో నచ్చితే కూడా తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి. మీరు కొత్తగా ఛానల్‌ని చూసిన వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలా చేసుకుంటే ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదనమాట. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము. చూసారు కదా! అమ్మ అయితే తడిబట్ట పెట్టేసింది ఇల్లంతా గూడా. నేనేమో గిన్నెలు తోమేసి ఇంకా ఈవినింగ్ రొటీన్ వర్క్ ఉంటుంది గదా! అదంతా చేసుకొని ఇంకా మేము అదే చేస్తూ ఉన్నామనమాట. ఈవినింగ్ రొటీన్ వర్క్ ఇల్లంతా గూడా నీట్‌గా అయిపోయింది. ఇంకా అలా నీట్‌గా అయిన తర్వాత కొంచెం మనం ధూపం వేస్తే ఆ పాజిటివిటీ అనేది బావుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ నేనైతే ధూపం వెలిగించి అన్ని రూమ్స్‌లలో పెడదాము అని చెప్పి కిచెన్‌లోకొచ్చేసాను. ఈ ధూపం ఏంటంటే మెత్తగా ఉంటదండి. దీన్ని సపరేట్ చేస్తున్నాననమాట. డబల్ వచ్చింది. డబల్ స్టిక్స్ లాగా వచ్చిందనమాట. ఇంకా దాన్ని విడదీసేసి నేను ధూప్ స్టిక్స్ వెలిగించి అన్ని రూమ్‌లలో పెడదామనుకుంటున్నాను. మనకి అది వెలిగించడం మూలాన ఏంటంటే మంచి స్మెల్ ఉంటుంది. అలాగే మనకి పాజిటివిటీ గూడా ఉంటుంది. ధూపం వేయడం మూలాన పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి కదా! సో, అదనమాట. మాకు ఇల్లు అంతా మాప్ కొట్టడం అనేది పెద్ద పననమాట. ఇంకా కొంచెం టైం తీసుకొని కొడుతూ ఉంటాము. రెగ్యులర్‌గా అయితే మాప్ చేయము. ఇదివరకు మా అన్నయ్యకి టైం కుదిరేది కాబట్టి రెగ్యులర్‌గా మాప్ చేసేవాడండి ఇల్లు. కాకపోతే ఇంకా ఇప్పుడు ఏంటంటే అన్నయ్యకి డ్యూటీ ఎక్కువ టైమింగ్స్ అయిపోయి వీలవ్వక కొంచెం మాప్ అనేది చేయట్లేదు మేము. అంటే ఇది తెల్లగా ఉంటాయి గదా బండలు. వాటి మీద డబుల్, త్రిబుల్ టైమ్స్ మాప్ చేయాల్సి ఉంటదనమాట. ఏదన్నా చిన్న దుమ్మున్నా గూడా కనిపించిపోతూ ఉంటుంది గదా! అందుకని. నెక్స్ట్ ఇక్కడ ధూప్ స్టిక్ వెలిగిద్దాం గదా అని చెప్పి అగ్గిపుల్లతో వెలిగిస్తుంటే టైం తీసుకుంటుందండి. అగ్గిపుల్లతో తొందరగా వెలగట్లేదు. అందుకే ఇలా స్టవ్ ఆన్ జేసి అన్నీ ధూప్ స్టిక్స్ అనేది వెలిగిస్తూ ఉన్నాను. నేను ఈ వీడియోలో మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం ఏంటనేది చూపిస్తాను. అలాగే చెప్తాను గూడా. ఇంక ఇక్కడొచ్చేసి అన్ని రూమ్‌లలో పెట్టేసిన తర్వాత ఇంకా వాష్‌రూమ్‌లో గూడా ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగించి పెట్టాను. ఎందుకంటే మా పింటూ ఉన్నాడు కదా! మా కుక్కపిల్ల ఏంటంటే అది బాత్రూంలోనే టాయిలెట్ చేస్తదనమాట. అది టాయిలెట్ చేసినప్పుడు వాటర్ పోస్తే వాసన గలీజ్‌గొస్తది. సో, ఇంకా డ్రైగా ఉన్నప్పుడు స్మెల్ ఏం రాదు కానీ, వెట్ ఉన్నప్పుడు మాత్రం స్మెల్ గలీజ్‌గొస్తది. అందుకని ఇంక ఇందులో గూడా ఒక ధూప్ స్టిక్ ఎలిగిచ్చేసి పెట్టేశాను మంచి స్మెల్ కోసం. ఇంక ఇక్కడొచ్చేసి పాపం అమ్మ ఇల్లంతా మాప్ కొట్టేసి అలసిపోయిందని చెప్పి ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ నేనే చేస్తున్నాను. ఇన్ని రకాల వెజిటేబుల్స్ అయితే తరిగి పెట్టుకున్నాము. బెల్ పెప్పర్, క్యాప్సికమ్, క్యారెట్, కాలీఫ్లవర్, ఆలు, ముల్లంగి ఇవన్నీ గూడా పచ్చిమిర్చి అన్నీ మాకు ఏవేవైతే వెజిటేబుల్స్ ఇష్టమో అవన్నీ గూడా తరిగి పెట్టేసుకొని ఇక్కడ నేనైతే నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా వేరే ఆప్షన్ లేదు మాకు. అందుకని చెప్పి ఇక్కడ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మొత్తం చేసినదంతా గూడా ఏదో కొంచెం టేస్ట్‌కి తిన్నాం గానీ మిగతాదంతా పడేసాము. ఎందుకో ఈ మధ్య వండుకున్నది తినేలోపు దాని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ప్లస్ తినాలనిపించట్లేదు. అలా ఉండిందనమాట ఫీలింగు. ఇంకా నేనొచ్చేసి ట్రైపాడ్ పెట్టుకొని చేద్దాం కదా అని అనుకున్నాను గానీ, మా అమ్మ అంత టైం ఇవ్వలేదు నాకు. ఎందుకంటే ఆమెకి నీరసం ఆకలి ఎక్కువ అయిపోయి, ఆకలి దాటిపోయి హెడేక్ అనేది వస్తుందనమాట. ఇంకా అందుకని నేను ఇక్కడ గబగబా నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. వేడి వేడిగా ఇంకా బయట వెదర్ చల్లగా ఉంది కాబట్టి ఇంకా వేడిగా చేసుకున్న వెంటనే తినేసాము. ఇది నెక్స్ట్ డే అనమాట. యాక్చువల్‌గా ఈ వీడియో 2 డేస్ అక్కడక్కడ తీశానండి వీడియో. అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే డిన్నర్‌లోకి మేము చపాతీ ఇంకా రాజ్మా కర్రీ అయితే చేసుకున్నాము. అంటే 31st నైట్ అనమాట ఈ వీడియో. సో, ఇంకా అందులోకి క్రీమ్ ఏద్దాం గదా అని తీస్తే ఇది డీప్ ఫ్రిడ్జ్‌లో ఉందనమాట.
అందుకని గడ్డ కట్టేసినట్టు అయిపోయింది. సో అదంతా కరగడానికి ఇలా డిష్‌లో కొన్ని వాటర్ తీసుకొని అది వేడి చేసి అందులో ఈ డబ్బా అయితే వేసేస్తున్నాను క్రీమ్‌ది. ఇంకా మాకైతే కొంచెం న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే మేము పెద్దగా ఎక్కువ ఏం చేసుకోలేదు. ఎందుకంటే మా హస్బెండ్ ఏమో ఆయన డ్యూటీలో బిజీ, మా అన్నయ్య వచ్చేసి ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంట్‌లో బిజీ. ఇంకా నేను, అమ్మ ఇద్దరం అయితే ఇలా ముగ్గు వేస్తూ అలా టైం పాస్ చేసి మొత్తానికి న్యూ ఇయర్ అనేది స్పెండ్ చేశాము. స్పెషల్‌గా అయితే బయటికెళ్ళడాలు అవి ఇవి ఏం చేయలేదు. జస్ట్ ఇలా ముగ్గేస్తూ ఉంటేనే మాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇంకా అలా 1 అవర్ అయితే పట్టిందండి మేము ఈ న్యూ ఇయర్ ముగ్గు వేయడానికి. యాక్చువల్‌గా అపార్ట్మెంట్‌లో వాళ్ళందరం కలిసి కేక్ కటింగ్ అవి చేసి సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాము. కాకపోతే ఇంకెవ్వరు ఏమీ మాట్లాడలేదు. మేము ఇదివరకు పాతింట్లో ఉన్నప్పుడే బెస్ట్ ఏమో అనిపించింది నాకు. ఎందుకంటే పాతింట్లో ఏంటంటే ఇట్లా విడిగా ఇట్లా అపార్ట్మెంట్ కాదు కదా! విడిగా ఇండివిడ్యువల్ హౌస్ లాగా ఉండేది. సో మేము పక్కనున్న వాళ్ళం మేమందరం కలిసి బయట వాకిట్లో ముగ్గేయడం, కలర్స్ ఏయడం అలా సందడి సందడిగా ఉండేదనమాట. ఈ అపార్ట్మెంట్‌లో ఏంటో మరి మేము అంటే అంత కలిసి లేమనమాట. ఎవరిది వాళ్ళే విడిగా అంటే ఫస్ట్ మా అపార్ట్మెంట్‌లో ఏంటంటే ముందు జనాలు లేరు. న్యూ ఇయర్ అనంగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం, అసలు మా అపార్ట్మెంట్ అంతా ఖాళీ అయిపోయింది. అందరూ చాలా మటుకు మోస్ట్‌లీ బయటికెళ్ళిపోవడం అలా అయ్యిందనమాట. అందుకే మేము సెలబ్రేట్ చేసుకోలేకపోయాము. ఇంకా సరే మనం చిన్నబుచ్చుకోకూడదు కదా అని చెప్పి నేను, అమ్మ ఇలా ఉన్న కలర్స్‌తోని ముగ్గైతే వేసామనమాట. ఒక 1 అవర్ పట్టింది కానీ ముగ్గేసిన తర్వాత చాలా అనిపించింది. మీకు ఈ ముగ్గు ఎలా అనిపించింది అనేది కూడా వీలైతే నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. మేమైతే నార్మల్ రొటీన్‌గానే ఉండిందండి. న్యూ ఇయర్ అంటే పెద్ద స్పెషల్ అయితే ఏం లేదు. సో నార్మల్‌గా ఇలా నైట్ ముగ్గేసేసాము. 12 తర్వాత ఇంకా ఫోన్లు చేసుకొని ఒకళ్ళతో ఒకళ్ళం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసుకున్నాము. తర్వాత కాసేపు ఇలాగే నేను, అమ్మ టైం స్పెండ్ చేసాము. ఇంకా పడుకొని పోయాము. పెద్ద స్పెషల్‌గా అయితే ఏం లేదు. నార్మల్ రొటీనే అనమాట. యాక్చువల్‌గా అయితే పిండి వంటలు ఏమన్నా చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఎలాగో సంక్రాంతికి చేస్తాం కదా అని చెప్పి ఇంక ఇప్పుడైతే చేయలేదనమాట. ఇంకా నేనే ఇలా ట్రైపాడ్ పెట్టుకొని మంచిగా వీడియో తీసుకుంటున్నాను. మా అమ్మ నా ఛానల్‌లో వీడియోస్ చూసి నీ ఛానల్‌లో చూస్తే తెలుస్తుంది మన ఇల్లు ఎలా ఉంది ఏంటి అని చెప్పి అంటూ ఉంటదనమాట. మా అమ్మకి చాలా ఇష్టం నా ఛానల్‌లో వీడియోస్‌లలో మా ఇల్లు చూడాలంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా అందుకని ఒక మెమొరబుల్‌గా ఉంటుందని చెప్పి ఈ విధంగా నేను వీడియో అయితే తీశాను. మొత్తం అమ్మ అయితే ముగ్గేయడం అమ్మ వంతు. ఇంకా కలర్స్ ఇద్దరం కలిసి నింపుతామనమాట. నేను యాక్చువల్‌గా విడిగా ఒక ముగ్గు వేద్దాము అని అనుకున్నాను. కాకపోతే ఇంకా మళ్ళీ అంత సీన్ లేదు. ఈ ముగ్గులో కలర్స్ నింపేటప్పటికే నా పని అయిపోయింది అని చెప్పి ఇంక నేను ఆ రిస్క్ అయితే తీసుకోలేదనమాట. పైగా ఇంకా ఏంటంటే మాకు ఇక్కడ ప్లేస్ కూడా ఎక్కువ లేదు కదా వాకిలి ముందు. సో అందుకని ఈ విధంగా ముగ్గైతే వేసేసాము. ఓవరాల్‌గా లాస్ట్‌కి ఎలా వచ్చింది ఏంటనేది కూడా చూపించి ఈ వీడియోనైతే ఎండ్ చేస్తాను. మాకైతే ఈ న్యూ ఇయర్ ఇలా జరిగింది. కొంచెం బోరింగ్‌గా, కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా అలా జరిగిందనమాట. ఫస్ట్ మార్నింగ్ నుంచి 31st మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కొంచెం బోరింగ్‌గానే ఉండేది. సింపుల్‌గా, నార్మల్‌గా. ఎప్పుడైతే మేము ఈ ముగ్గేయడం స్టార్ట్ చేసామో ఇంకా మాకు చాలా అనిపించిందనమాట ఆ ఫీలింగు. కలర్స్ నింపడం అది ఇది. సో ఇవొచ్చేసి లాస్ట్ ఇయర్ ఉన్న కలర్సేనండి. ఇంకా కొత్తగా కలర్స్ అయితే మేమేం తేలేదు. యాక్చువల్‌గా ఇంటి ముందరికి వచ్చినాయి కలర్సు. కాకపోతే కొనేలోపే ఇంకా ఆ కలర్స్ అమ్మేవాడైతే వెళ్ళిపోయాడు. అందుకే ఇంకా లాస్ట్ ఇయర్ ఏవైతే కలర్స్ ఉన్నాయో అవే అడ్జస్ట్ చేసి ఈ విధంగా ముగ్గైతే వేసేసాము మొత్తానికి. ఇదే మా సింపుల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంతే. ఇంకా ఇంతకు మించి మేమైతే ఏం చేయలేదు. అదే మీతో చెప్పాను కదా! ఒకవేళ మా అపార్ట్మెంట్‌లో లేడీస్ అందరూ ఉండుంటే గనుక కేక్ కట్ చేసి, పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా ఎవరు లేరు కాబట్టి ఎవరింటి ముందు వాళ్ళం ఇలా కలర్స్‌తో ముగ్గులైతే వేసేసుకున్నాము. ఇంకా ఇవాల్టికి ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.